మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. కుంభరాశి వారికి చాలా స్టబర్న్గా ఉంటారండి. మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు, అసలు భయపడరు, తొణకరు బెణకరు అంటారు చూసారా, అలా ఉంటుందన్నమాట. మంచి కాన్ఫిడెన్స్గా, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. పైగా రవి బుధ కుజ శుక్ర రాహువులు ప్లస్ గురుదృష్టి. రవి కుజ రాహువులే మీ రాశిలో ఉన్నారంటే అమితమైన ధైర్యవంతులుగా మీరు ఉంటారు. ఎదుటి వాళ్ళకి సలహాలు ఇచ్చే తత్వంలో ఉంటారు. ప్రతి పనులను ముందంజలో ఉంటారు. పైగా మీరు ఎంబీబీఎస్ రాసిన మెడిసిన్ సంబంధించిన విద్యలో మీకు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. అంతేకాకుండా మీ రవి బుధుల వలన ఫైనాన్స్ విద్య, అలాగే స్పోర్ట్స్ రంగంలో మీరు బాగా రాణించడము, ప్రతి పనిలోనూ కూడా మీరు నిబద్ధతతో రాణించడము, న్యాయంగా ధర్మబద్ధంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకి తొడకరు బెణకరు అంటారు చూసారా, ఎందుకంటే వాళ్ళు స్థిరమైన కోరికలు, స్థిరమైన స్వభావం, స్థిరమైన ఆలోచనలతో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు. అందుకనే వాళ్ళు సివిల్ సర్వీసెస్లో డిప్యూటీ కలెక్టర్స్ గాను పోలీస్ ఆఫీసర్స్ గాను పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటారు చూసారా, వాళ్ళందరూ కుంభరాశిలో కాంబినేషన్ వలన వాళ్ళకు ఉంటారు. ఎక్కువ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. మిలిటరీ అంటాగా వాళ్ళందరూ కుంభరాశిలో ఈ 5 గ్రహాల కాంబినేషన్ గురుడు వలన వాళ్ళకి మంచి జరుగుతుంది. సరే, ద్వితీయ భావంలో శుక్రుడు 4th house లార్డ్ ఇన్ 2nd house, ఎగ్జాల్టేషన్ బ్రహ్మాండంగా ఉన్నాడు. పైగా 12th house లార్డ్ ఇన్ 2nd house. ఏం చెప్పాలి? 7th house లార్డ్ ద్వితీయం. ఏంటంటే ఇక్కడ మీకు ఫారిన్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్తాం. అంటే పైగా ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి. రవి ద్వితీయంలో శుక్రుడితో కలిసినాడు కాబట్టి ఫైనాన్షియల్గా ఎప్పుడు ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. కానీ శనీశ్వరుడు ఉండడం వలన మీ తోబుట్టువుల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ, లేదా భార్యాభర్తల విషయంలో కానీ తగవులు, మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా ఖచ్చితంగా మీరు చెప్పండి, కావాలంటే రావు అని చెప్పండి. నిజంగా మీ చెప్తున్న అబద్ధం ఉంటుంది. ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అది తక్కువ, చాలా తక్కువ, పెద్ద భయపడాల్సిన అవసరం లేదండి. శుక్రుడు వలన ఆదాయం పెరుగుతుంది. ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదా ఆయన, భాగ్యాధిపతి ఉన్నాడు కాబట్టి ధనాదాయం మీకు పెరిగి తీరుతుంది అని చెప్పచ్చు. అంతేకాకుండా 26వ తారీఖు నుంచి కూడా మీ 26th March ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. షార్ట్ జర్నీ చేయవలసి వస్తుంది. ఎందుకంటే శుక్రుడు ఉండడం వలన, 3వ భావం ఉండడం వలన మీ చెల్లెళ్ళకి, సిస్టర్స్కి బాగుంటుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు. ఆలోచన ధోరణి మారిపోతూ ఉంటుంది. వే ఆఫ్ లివింగ్ స్టైలే బాగుంటుంది మీకు. అంతేకాకుండా మీరు పత్రికా రంగంలో ఎక్కడున్నా సరే ఆ రంగాల్లో మీరు బాగా నిపుణత్వం కలిగి ఉంటారు. వార్తా సేకరణలో నిపుణత్వం అంటాం కదా, అది బాగా ఉంటుంది మీకు. అంతేకాకుండా మీ చెల్లెళ్ళ పట్ల బాగా ఇంట్రెస్ట్, ప్రేమ, అభిమానాలు ఎక్కువ. మీకు తీర్థయాత్ర చేయడానికి కూడా అవకాశాలు శుక్రుడు వలన కలుగుతున్నాయి. ఇది కూడా అమ్మవారికి దర్శనాలు జరుగుతాయి. అంతేకాకుండా చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరాటంకంగా, నిర్విరామంగా బాగా చదువుకుంటారు. అది డౌట్ లేదు. పైగా 4th house లార్డ్ బాగున్నాడు కాబట్టి ధనం కూడా బాగా ఉంటుంది. మీరు చదువుకోలే కానీ ఆటోమేటిక్గా మీకు సంపదలు పెరుగుతూనే ఉంటాయి. మీకు చదువు కోసం ఖర్చు పెట్టవలసి వచ్చిన డబ్బులు కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చి తీరుతూ ఉంటాయి అని అర్థమైపోతుంది. ఏదేమైనా కంఫర్టబుల్నెస్ ఎక్కువ. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుంది. ఇంతకుముందు శని వలన ఇబ్బంది కలిగింది. ఇప్పుడు కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి, శుక్రుడు కూడా ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీ విద్యలో ఆటంకాలు ఏర్పడ్డప్పటికీ కూడా మీరు విపరీతంగా రాణిస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీ రైతులకు మాత్రం కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. డబ్బుల విషయంలో కొంచెం ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా మీకు పుత్ర సంతానం కలగడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కాకుండా మీరు మీ సంతానం వలన, అంటే మీ అబ్బాయిల వలన మీకు ధనప్రాప్తి కలగడము జరుగుతుంది. మీ అబ్బాయిలు ఎందుకు అంటున్నాము, అమ్మాయిలు ఎందుకు అంటలేదు అంటే, గురుడు వలన అబ్బాయిలు అనవలసి వస్తుందండి. మీ సన్స్ వాళ్ళ వలన మీకు ధనప్రాప్తి, వాళ్ళే మిమ్మల్ని చూసుకునే యోగము, మీకు అనుక్షణము కంటికి రెప్పలా కాపాడే శక్తి మీ కుమారులకు ఉంటుంది. మీ జాతకం వలన, మీ కుంభరాశి వారి వలన మీ అబ్బాయిలకి, మీ సంతానానికి కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే సపోజ్ వాళ్ళకి ఉద్యోగం లేదనుకోండి, ఉద్యోగం రావడము, పెళ్ళిళ్ళు అవ్వడము, ఉదాహరణ చెప్తానుంటాయి. అలాగా ఒకదాని మించింది ఒకటిగా మీ అబ్బాయిలకి బాగా జరుగుతుంది. అంటే మీ జాతక ప్రకారము మీ అబ్బాయిలు సేఫ్,
వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఉద్యోగం లేదురా బాబోయ్ అని అనుకోరు, వాళ్ళు ఉద్యోగాలు కూడా వచ్చి తీరుతాయి. అంతేకాకుండా మీరు సాహిత్య రంగంలో, కళారంగంలో కూడా మీరు బాగా నిష్ణాతులు. కొంతమంది బాగా సక్సెస్ అవుతారండి. అంటే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి గురుడు ప్రభావం వలన. అంతేకాకుండా కళారంగంలో సంగీతం కానీ, నృత్య కళాకారులు కానీ ఉంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది. సినిమాల డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, యాక్టర్సు, కళారంగం బాగా డెవలప్ అవుతుందండి. పైగా మీకు టెలివిజన్ రంగంలో కూడా మంచి అభిరుచి కలిగి ఉంటారు. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ధనాదాయం బాగుంటుంది. మీలో చాలామంది ఏం చేస్తారంటే ధర్మకార్యాలు, శుభకార్యాలు, ఎదుటివాడు హెల్ప్ చేసే తత్వాలు, అలాగే మీకు బాగా జనాలు పోషించే తత్వము, మాట నేర్పడతనము, ఇవన్నీ మీకు బాగా వచ్చు. సరే, మీకు మీరే సాటి అన్నట్టుగా బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాకుండా కుంభరాశి వారికి 7వ స్థానంలో కేతు తప్పు. అంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. 7వ ద్వితీయంలో ఉన్నాడు, అది కూడా తప్పు. కానీ భార్యాభర్తల ద్వారా, అంటే భర్త ద్వారా భార్యకి, భార్య ద్వారా భర్తకి సంపదలు కలుగుతాయి, అదృష్టం కలుగుతుంది. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో బాగా రాణించడానికి అవకాశం ఉంది. 7వ 15వ తారీఖు నుంచి మీకు ద్వితీయ భావంలో రవి వలన అదొకటి. అది ముఖ్యంగా కేతు ప్రభావం వలన వివాహాది వేడుకలు, వివాహాలు జరగకపోవడాలు, భార్యాభర్తలు కలయిక తక్కువ అవడాలు, అంటే కలయిక అంటే కలిసి ఉండడం అనేది లేకపోవడాలు జరుగుతూ ఉంటాయి. అందుకని ఎవరైతే గణపతిని పూజిస్తూ ఉంటారో, గణపతి అంటే వినాయకుడిని గరికతో పూజిస్తారో, పౌర్ణమి వెళ్ళి చవితి తర్వాత పూజిస్తారో, కేతు సంబంధించిన పూజలు వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటారో, వాళ్ళకి భార్యాభర్తల ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే మంచి సంబంధం కూడా కుదరడానికి అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మనము అష్టమ స్థానానికి కుజుడు వలన, అష్టమ స్థానానికి శని దృష్టి వలన కొద్దిగా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం ఉందండి. హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, మెడ నొప్పులు ఉంటాయి కదా, ఆ నొప్పులు వస్తాయి. భాగ్యస్థానం చాలా బాగుంది. భాగ్యస్థానం కూడా మీకు అద్భుతంగా ఉందండి. భాగ్యాధిపతి కుజుడు మీ రాశిలో ఉన్నాడు, అదొక అదృష్టం అండి. అంటే ఏంటంటే భాగ్యం వృద్ధి అవుతుంటుంది. మీరు విదేశాలు వెళ్ళడానికి, తీర్థయాత్ర చేయడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా మంచి మార్పులు వస్తాయండి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, అలాగే వేదశాస్త్ర పండితులకి, కొంతమంది స్కూల్స్, కాలేజెస్ చేస్తుంటారు కదా, విద్యా సంస్థలు, వారికి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి ఆదాయ వనరులు పెరుగుతాయి. అంటే ప్రమోషన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకనే మీరు అమ్మవారిని పూజించడం వలన, అంటే కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, ఆవిడికి కుంకుమ పూజ చేయడం వలన, అంతేకాకుండా మన పౌర్ణమి రోజు, అంతేకాకుండా అమావాస్య రోజుల్లో అమ్మవారు చండీ హోమం చేస్తూ ఉంటారు. ఆ చండీ హోమాలు చేయించుకోవడం వలన సకల దోషాలు పరిహారమై సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ కుంభరాశి వారికి ఉన్నాయి.